స్థాయి విద్యా సంస్థల్లో అడ్మిషన్లు పొందిన దివ్యాంగ విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ల్యాప్టాప్లు పంపిణీ చేశారు. సింపుల్ గవర్నమెంట్, ఎఫెక్టివ్ గవర్నెన్స్ విధానంతో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించడమే తమ లక్ష్యమని లోకేష్ తెలిపారు. ఏడాదిలో దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసేలా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఏడాదికి 5 లక్షల ఉద్యోగాలు కల్పించడం, పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ను నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. కేజీ టు పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి అని అనుకుంటున్నట్లు వివరించారు. ఈరోజు మన ప్రభుత్వం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం. రాబోయే 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. నేను ఇతర రాష్ట్ర మంత్రులతో మాట్లాడా, అమెరికాలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్స్తో మాట్లాడా. వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు, ఇన్ని ఉద్యోగాలు మీరు చేయగలుగుతారా అని, తీసుకురాగలుగుతారా అని. గతంలో తీసుకొచ్చాం, మేము చూపించాం. గతంలో 5 సంవత్సరాల్లో దాదాపు 7 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చాం. సో ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. దాంట్లో భాగంగా కేజీ నుంచి పీజీ వరకు విద్యలో సంస్కరణలు తీసుకురావాలి, మార్పు తీసుకురావాలి లక్ష్యంతో ఒక బాధ్యత నేను స్వీకరించాను. బాబు గారు ఎప్పుడు ప్రజల పరిపాలన ఉండాలని చెప్తారు. మా అందరికి కూడా మినిస్ట్రీస్ కేటాయించిన తర్వాత మేము అందరం కలిసాం. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు మీరు తెలుసుకోండి, ప్రజల సమస్యలు మీరు పరిష్కరించండి అని చెప్పారు. ఈ ప్రభుత్వంలో చాలా స్పష్టంగా ప్రజలకు కావాల్సిన ప్రభుత్వం, ప్రజలకి జవాబుదారీతనం ఉండాలి, అందుబాటులో ఉండాలి. ప్రజలు ఏ సమస్య ఏదో పరిష్కారం వెతుకుతున్నారో అది అందించాల్సిన బాధ్యత మంత్రుల పైన ఉంది. వాస్తవంగా నేను ఎంత కష్టపడినా ఈ 5 సంవత్సరాలు ఈరోజు ఈవెంట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే మీ తల్లిదండ్రులు అందరు నవ్వుతా, నేను ఈ రూమ్లో అడుగుపెట్టినప్పుడు నవ్వుతా నన్ను పలకరించారు. ఇప్పుడిప్పుడే సమీక్షలు చేస్తున్నాను. మీకు అందుబాటులో ఉండాలి, ప్రజల జీవితంలో ఒక మార్పు తీసుకురావాలనేది మా లక్ష్యం. పేదరికం లేని ఆంధ్ర రాష్ట్రం సాధించాలంటే ఇలాంటి విద్యార్థులు బాగా చదవాలి, మంచి ఉద్యోగాలు తీసుకోవాలి, మళ్ళీ పేదరికం నుంచి శాశ్వతంగా బయటికి రావాలి. ఒక ఇంగ్లీష్లో సామెత ఉంది, రోజొక చేప ఇచ్చే బదులు చేప ఎట్లా పట్టాలో నేర్పిస్తే అతను బాగా పైకి వస్తాడని. అది మా ప్రభుత్వం లక్ష్యం. సంక్షేమం చేస్తాం కానీ శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకురావాలంటే దాని మార్గం ఒక్కటే, విద్య ద్వారా. ఒకటి కేజీ టు పీజీ వరకు మొత్తం విద్యని బలోపేతం చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ లాంటి అనేక కార్యక్రమాలు చేయాలి, జాబ్ రెడీ యూత్ తయారు చేయాలి. మిమ్మల్ని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంతోనే మేము పనిచేస్తాం. ఒక లక్ష్యంగా చేస్తున్నా. మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నా, ఇప్పుడు మీరు వెళ్తారు, బాగా చదువుకుంటారు, మళ్ళీ ఏ చెన్నైనో బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోతే నాకు కష్టం స్వామి. మళ్ళీ రావాలి, మన రాష్ట్రానికి రావాలి. అమరావతి అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, రాయలసీమ అవ్వచ్చు, మీకు రెడీగా కంపెనీలు ఉంటాయి, ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. తిరిగి మన రాష్ట్రానికి మీరు రావాలి.